ఏర్పాట్లు అమ్మవారి దర్శనం చేసుకున్నారా? ఎట్లుంది అమ్మవారికి అలంకారం గాని అదంతా? బాగా చేశారు. బాగా చేశారు. మీరంతా యూత్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి చంద్రబాబు గారు ఏమైనా చేయగలుగుతారు అనే నమ్మకం ఉందమ్మా? ఉందండి. ఏం నమ్మకం ఉంది నీకు? జాబ్స్ ఆయన డెవలప్ మీద ఎక్కువ చూస్తారు కదా, సో మాకు జాబ్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ అని కానీ ఆయనకి ఒక విజనరీ, ఆ విజనరీ చూస్తాం కదమ్మా మనం. అవునండి. ఎట్లుంది దర్శనం? ఎలా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? మాది లోకలే అండి. ఇక్కడే ఏమైనా తోపులాట్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు, చాలా ఫ్రీగానే జరిగింది. ఏంటి పరిస్థితి? ఎలా ఉంది దర్శనం? చాలా బాగుంది. తోపుతాట్లు ఏం లేవు, చాలా బాగుంది. పాలు అన్ని ఇస్తున్నారు. ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఫెసిలిటీస్ అన్ని చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజే దర్శనం చేసుకున్నారు. అందరూ కూడా, భక్తులందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఏర్పాట్లు కానీ, పాలు కానీ, పైన ఆహారం కానీ, అమ్మవారి ప్రసాదం కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. నిజమైన? కరెక్టేనండి, కరెక్టే. అన్న ప్రసాదం కూడా ఫ్రీగా ఉంది తినడానికి. లేదు లేదు, అట్లాగా ఏమి లేదు, బానే ఉంది. బానే చేస్తున్నారు. మాకు బానే ఉంది ఫ్రీగానే. పైన ఆలయం డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు పగల కదండి, నైట్ అవుతే మొదటి రోజు కదా ఈ రోజు. చాలా అంటే కన్నుల పండుగగా ఉంది. అవునండి, ఉందండి, చాలా బాగుంది. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. దర్శనం బాగానే ఉంది. అన్ని కూరలు సూపర్ గా చేశారు. ఏదైనా సరే, సాంబార్ కానీ, చట్నీ కానీ, మెయింటెనెన్స్ బాగుంది. ఎక్కడ తోపులాట్లేదు. చాలా ఫ్రీగా ఉంది. ప్రశాంతంగా దర్శనం చేసుకో. ఎక్కడ చాలా బాగుందండి, చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. గతంలో ఏం గమనించారు? ఇప్పుడు ఏం గమనించారు? అంటే గతంలో చాలా రష్ గా, ఇది ఎక్కడికెక్కడ ఇది లేదు, ఇక్కడ ఎక్కడికెక్కడ ఫ్రీగా ఉండడం అని అన్ని ఎక్కడికెక్కడ అమ్మ దగ్గర మట్టి బాగా చాలా బాగుంది. కొన్ని కోట్ల మంది అమ్మ ఇప్పుడు మనకి దసరా పండుగ కానీ లేదా దీపావళి అని కానీ ప్రతి హిందువులకు సంబంధించి వాళ్ళ మనోభావాలు గౌరవించాలి. అంతేగాని అదేముంది, అది 5,000 పెంచేసే, ఇది 10,000 పెంచేసే అన్ని అంటే దాన్ని ఒక వ్యాపారంగా చూడటం న్యాయమేనంటారు? గతంలో అయితే వేస్ట్ అండి. ఈయన అయితే మాకు ఈయన అంటేనే బాగా ఇష్టం. మరి మన సార్ అంటే ఆయన సంగతి వదిలేండి. ఇప్పుడు మటుకు ఈయన మేమే గెలిపించుకున్నాం. ఈయన ప్రభుత్వం కావాలని తెచ్చుకున్నాను అందరూ. గ్యాస్ బండలు రేపు దీపావళి నుంచి ప్రారంభిస్తా అంటున్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ చేయగలరమ్మా? చేయగలరు, చేస్తారండి. కొంచెం లేట్ అయినా అన్ని చేస్తారు. బాగుందండి, వసతి అంతా బాగుంది. ప్రతిపక్షాలు అలాగే మాట్లాడతాయండి ఎప్పుడైనా. ప్రతిపక్షాలు పట్టించుకోరు జనం ఎవరుని, కానీ చేస్తారు కొంచెం నిదానంగా అయినా. మరి ఇప్పుడే కదా వచ్చారు, మరి అన్ని వాళ్ళు చూసుకోవాలిగా, వసతులు చేస్తారండి. బాగుంది అంతా, గుడి మీద చాలా బాగుంది. పోయిన 5 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి చాలా బాగుందండి. మాకు బాగా నచ్చింది, బాగా కనిపించింది. నీట్ గా కూడా ఉందండి అన్ని చోట్లని. చాలా బాగుంది, మాకు నచ్చింది. బాగుందండి. దర్శనం కూడా బాగా ప్రశాంతంగా చేసుకొని ఇచ్చారండి. ఇదివరకు అయితే ఇలా లాగి పడేసేవాళ్ళు, అలా లేదు. బాగుంది, మాకు చాలా నచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొదటిసారి నవరాత్రి ఉత్సవాలు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఏం గమనించారమ్మా? గతంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లకు సంబంధించి భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. అన్ని ప్రతిదీ బాగుంది, చాలా బాగుంది. అలంకారం చాలా బాగుంది. అమ్మవారి అలంకారం కూడా చాలా బాగుంది. ఈసారి నీట్నెస్ కూడా బాగుంది. ప్రతిదీ ఫుడ్ విషయం కానీ ప్రతిదీ బాగుంది. అంటే గత ప్రభుత్వాల్లో కూడా అమ్మా, అంటే ఇవన్నీ మన విశ్వాసాలకు సంబంధించినవి. ఎవరికి వాళ్ళకి వాళ్ళ భక్తి కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఆచారాలకు సంబంధించినవి. వాటిని చిన్న చూపు చూస్తే లేదండి, చాలా దెబ్బతీసినట్టుగా ఉంటది. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో మాత్రం మనం ఎలాంటి కామెంట్స్ చేయడానికి ఏం లేదు, చాలా బాగున్నాయి. దారి బాగుంది, వాటర్ ఇచ్చారు, పాలు ఇచ్చారు, దారి బాగుంది, అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. దర్శనం కూడా బాగా జరిగింది. భోజనాల్లో కానీ వాళ్ళు సర్వీస్ బాగుంది. సేవా సర్వీస్ అయినా వాలంటీర్ కానీ బాగా చేశారండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన భక్తి అంశాలు కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాలా బాగున్నాయి సార్, అన్ని విషయాలలో చాలా బాగా పట్టించుకుంటున్నారు, కేర్ తీసుకున్నారు. చాలా బాగున్నాయి ఏర్పాట్లు మాత్రం. ఇంతమంది చిన్నపిల్లలు, యువత కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందా? తప్పకుండా వస్తాయండి, వస్తాయి, తప్పకుండా వస్తాయని. అవును, ప్రతి దాంట్లో ఆయన చేస్తారని నమ్మకం ఉంది మాకు. ఈ రోజున రేపు సిలిండర్లు కూడా
దీపావళికి సిలిండర్లు ఇస్తా అన్నారు, అవును. ఉచిత బస్సు ప్రయాణం కానీ ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారమ్మా నెమ్మదిగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు వేస్ట్, కేవలం 6 సూపర్ 6 అనే అమలు అవ్వవు అది ఇది అని మాట్లాడుతున్నాడు. అవును. మీకు నమ్మకం ఉందా మహిళలుగా? తప్పకుండా ఉందండి, తప్పకుండా నమ్మకం ఉంది మాకు. చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారంటారా? చేస్తారు, చేశారు కొన్ని, ఇంకా చేస్తారు. అది బాగా దర్శనం ఎలా చేస్తున్నారు. జరిగింది? దర్శనం బాగా జరిగింది. అమ్మవారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. అలంకారం గాని అలంకారం బాగా జరిగింది. అమ్మ గత ఏడాదితో పోల్చిన గత 5 ఏళ్ల క్రితం కానీ అప్పుడు కొండ మీద ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది దసరా ఉత్సవాలు? చాలా బాగుందండి. ఎక్కడికక్కడ పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్ని ఎక్కడికి పడితే వాటర్, పిల్లలకి పాలు సౌకర్యంగా ఉన్నాయి అన్ని. అంటే వాలంటీర్లు కూడా దగ్గర ఉండి అమ్మ జాగ్రత్తగా చాలా సేఫ్ గా లేదు కనపడలేదన్నారు. లేదు లేదు నిజమేనమ్మా? నిజమే. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా బాగా అయిందండి. ప్రశాంతంగా ఎవరు తోసేయకుండా లేదు లేదు చాలా బాగా జరిగింది. రోజైనా కూడా ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం. ఏమండి ఎట్లా ఉందంటారు? చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా బాగుంది. అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ. అమ్మవారిని కూడా దర్శనం బాగా చూపించారు. మేము చాలా సరదాపడ్డాం. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. బాగానే ఉన్నాయండి, భోజనాలు అవి బాగానే ఉన్నాయి, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. కాళ్ళు ఎప్పుడు ఉన్న వాళ్ళకి కొద్ది కష్టమని నాటకాని మాట అని అన్ని ఫ్రీగా బాగానే జరుగుతున్నాయి. లేదు నాయన, తొందరగా నీళ్ళు వచ్చేసావు. లడ్డూ వివాదం కూడా గమనించాము. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఏర్పాట్లు అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకుముందు 5 ఏళ్ళు చూసాం మేము గతంలో. చాలా బాగుండేది. ఎక్కడికక్కడే లైన్ కానీ మెయింటైన్ చేయడం కానీ చాలా బాగుండేది. నేను గతగా 32 ఏళ్ళుగా వస్తున్నాను అమ్మవారి టెంపుల్కి, నవరాత్రులకి. అయితే 5 ఏళ్ళ నుంచి చాలా విసిగిపోయాం. టెంపుల్ అంటే భయం వేసింది. అలాంటిది ఈ సంవత్సరం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాం. నడిచినా పర్వాలేదు. రూల్స్ ఏర్పాట్లు గాని అక్కడ మన మనోభావాలు గాని అన్ని బాగున్నాయి. అమ్మవారిని కళ్ళారా చూసుకునే అవకాశం కలగాలి. చాలా బాగుందండి. చాలా మేము నమ్మకం ఉందమ్మా, ఆయన పరిపాలన అంటే నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉందండి. ఆయన ప్రజల నాయకుడు, ఆయన ప్రజల కోసమే వచ్చిన నాయకుడు. 100కి 100% నేనైతే చెప్పగలను. చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ కక్ష పూర్తిగా ఆయన ఇంకా ఈయన ఏం చేయడు, సూపర్ 6 పథకాలు అమలు అది అంటాడు. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు కదా. రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తారండి ఆయన. కాకపోతే ఏంటంటే ఆయనకి అనుకున్న సమస్యలు ఒకటి అనుకుంటే ఇంకోటి వచ్చి పడ్డాయి. దానివల్ల ఆయన ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనే టైం కూడా లేదు ఆయనకి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ప్రజలు నన్ను అడిగితే కొంచెం ఓపికతో పక్క వాళ్ళ మాటలు వినకుండా ఎవరు మంచి నాయకుడో ఎవరు చెడ్డ నాయకుడో మనం తెలుసుకొని చేయగలిగితే చాలా మంచిది. చాలా నమ్మకం. ఫ్యూచర్లో అండి మన జనరేషన్కి అవసరం లేదు, ఫ్యూచర్ జనరేషన్కి చాలా అవసరం. ఆయనే కాదండి, వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా అవసరం. ఎందుకంటారంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యిండి ఐటీ రంగాన్ని ఎలా నడుపుతున్నాడో మనకు అందరికీ తెలుసు. ప్రస్తుతానికి ఫ్యూచర్ జనరేషన్కి అయితే మాత్రం ఆయన చాలా ఉపయోగపడతాడు.